సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్ కో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన సమయానికే రిలీజ్ చేయాలని కట్టుబడి టీం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా మహేష్ పార్ట్ షూటింగ్ పూర్తి. రాజమౌళి ఉన్నా లేకపోయినా ఆయన టీం పనుల్ని పూర్తి చేస్తుంది. గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్ కో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన సమయానికే సినిమా రిలీజ్ చేయాలని కట్టుబడి టీం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మహేష్ తన పార్ట్ షూటింగ్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా పూర్తి చేస్తారని తెలిసింది. అనంతరం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం జక్కన్న పక్కా ప్లానింగ్తో షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మహేష్పై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, మరోవైపు ఇతర పాత్రలకు సంబంధించిన షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతుంది. కీలక షూట్లో రాజమౌళి ఉండగా, మిగతా పాటకు సంబంధించిన షూట్లో ఆయన టీం పనిచేస్తుంది. హీరోపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందంటే మెజారిటీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. అప్పటి నుంచి షూటింగ్ పరంగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని తగ్గుతుంది. సెట్లో రాజమౌళి ఉన్నా లేకపోయినా ఆయన టీం మిగతా పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తుంది. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక విభాగాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే వారణాసి విషయంలో షూటింగ్తో పాటు సమాంతరంగా సాంకేతిక పనులను కూడా పూర్తి చేసేలా టీం ప్లాన్ చేస్తుంది. మహేష్ బాబు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు కావాల్సిన సమయాన్ని రాజమౌళి తెలివిగా సద్వినియోగం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారణాసి అనుకున్న సమయానికి విడుదల కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకేసారి ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. రిలీజ్కు సంబంధించిన గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయితే రాజమౌళి లాంటి లెజెండ్కు అదేం పెద్ద పని కాదు. ఆస్కార్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన ప్లాన్ ప్రకారం వరల్డ్ వైడ్గా పాన్ వరల్డ్ రిలీజ్ను చేసే తీరుతారు. సినిమా మేకింగ్లో జక్కన్న స్టైలే వేరు. సినిమాకు హైప్ పెంచడంలో ఆయన ఒక మాస్టర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చి గ్లోబల్ వైడ్గా అంచనాలను పెంచేశారు. కేవలం ఒక ప్రీ గ్లిమ్స్తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఇక సినిమా గురించి జనం కొంచెం మర్చిపోతున్నారు అనుకుంటున్న ప్రతిసారి ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వడం జక్కన్నకు అలవాటు. 2 భాగాలుగా వస్తుందని అందరూ భావిస్తే సింగిల్ పార్ట్ పక్కా టైట్ స్క్రీన్ ప్లే అని చెప్పి షాక్ ఇచ్చారు జక్కన్న. ఇక ఫస్ట్ లుక్, పోస్టర్స్, సాంగ్, రిలీజ్ డేట్, ఇలా ప్రతి అప్డేట్ ఒక ట్రెండ్ సెట్టర్. తాజాగా ఈ వారణాసి సినిమాకు సంబంధించిన సెట్స్, మేకింగ్ ఫోటోలను చిత్ర బృందం విడుదల చేయగా క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి. అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మగధీర, బాహుబలి, త్రిబుల్-ఆర్ చిత్రాల ద్వారా తన విజన్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలియజేశారు దర్శక దిగ్గజ్ రాజమౌళి. ముఖ్యంగా బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని తెరపై ఆయన చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు వారణాసి సినిమా కోసం అంతకు మించి అనే రేంజ్లో ఒక సరికొత్త ప్రపంచాన్ని పునః సృష్టించారు. ఈ ఫోటోలు చూస్తే మూవీ ఏ రేంజ్లో తయారు చేయబోతున్నారో అర్థమవుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో వారణాసి నగరాన్ని దించేశాడు దర్శక దిగ్గజం. ఈ సెట్స్ చూస్తుంటే మనం వారణాసిలో ఉన్నామా లేక మరో చోట ఉన్నామా అనే అనుమానం రాకమానదు. వారణాసి సినిమా పురాతన కాశీపట్టణం నేపథ్యంలో కొనసాగుతుండడంతో ఈ నగరం సెట్స్ను అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా తయారు చేయించారు రాజమౌళి. దాదాపు 350 మంది అహర్నిశలు కష్టపడి నిర్మించిన ఈ సెట్ నిజమైన కాశీ నగరాన్ని తలపిస్తుంది. 2,80,000 అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఈ నగరం సెట్ను నిర్మించారు. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో త్రేతాయుగం నుంచి ప్రస్తుత కాలం వరకు జరగనుంది. కాలక్రమేణా ఈ పట్టణం ఎలా పరిణామం చెందిందో ఆ విధంగా సెట్ డిజైన్లో మార్పులు చేయిస్తున్నారు. అందుకు తగ్గట్లే వారణాసిలోని ప్రతి వీధిని కట్టడాన్ని తలపించేలా ముస్తాబు చేశారు.
అందుకోసం ఎన్నో రెఫరెన్స్లు జాగ్రత్తలు తీసుకుంది టీం. వారణాసిలోని కాశీ సెట్లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం హైలైట్గా నిలవనుంది. ఈ ఆలయ కట్టడం ఎలా వంపు తిరిగి ఉందో సినిమాలోనూ అలాగే కనిపించేలా తీర్చిదిద్దారు. అదే కోణంలో అంతే ఎత్తులో ఉండేలా తయారు చేశారు. అలంకరణ, శిల్పకళ ఇలా ఎన్నో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా చూసుకున్నారు జక్కన్న. ఇక ఆ ఇరుకైన గల్లీలు, గంగా తీరపు ఆధ్యాత్మికత, అక్కడి పురాతన కట్టడాల నిర్మాణం, ప్రతి చిన్న డీటెయిలింగ్ను ఎంతో అద్భుతంగా రీక్రియేట్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి గారు తన సినిమాలో గ్రాండియర్, డీటెయిలింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మరోసారి చేసి చూపించారు. ఈ మేకింగ్ ఫోటోలు, వీడియోలతో ఈ వారణాసి బ్యాక్డ్రాప్లో ఎలాంటి కథ ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. రాజమౌళి సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి జక్కన్న స్పీడ్ చాలా పెంచేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 70% పైగా పూర్తయిందని సమాచారం. ఈ వేగం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు యుద్ధ కళల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మహేష్. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా పాత్రలో, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనున్నారు. దుర్గార్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ను తెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తుంది. వారణాసి మేకింగ్ ఫొటోస్ చూశాక మహేష్ బాబు గ్లోబల్ మేకోవర్, రాజమౌళి విజన్, ఈ కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తుంది.